అసలు ఆ నేను అమ్మాయితో ఈ అప్పుడు గానీ ఇప్పుడు గానీ ఎప్పుడైనా అమ్మాయితో మాట్లాడారా మీరు? ఆ అమ్మాయితో మాట్లాడానండి. మాట్లాడి ఆ అమ్మాయిని తిట్టినాకనే గొడవలు స్టార్ట్ అయినాయి మాకు ఇంట్లో. ఓకే. మళ్ళీ మాట్లాడుతున్నాడని నీకు ఎలా తెలిసింది? ఎట్లా తెలిసిందంటే ఆ అబ్బాయి ఆ అమ్మాయి మా ఆయన వదిలిపెట్టినప్పుడు ఒక అబ్బాయి పెళ్లి చేసుకున్నాడంట ఆ అమ్మాయిని. ఓకే. ఆ ఆ అబ్బాయి వచ్చి ఆ అబ్బాయిని అంట తన్నారంట వెళ్ళిపోమ్మని. ఎవరు? మా వారను ఆ అమ్మాయి ఇద్దరు కలిసి. ఆర్ని. కంటే ఆ అబ్బాయి వచ్చి మా ఇంటి ముందుకు వచ్చి నాకు చెప్పాడండి, బ్లడ్ కారుకుంటా వచ్చి. ఎంతకాలం అయిందమ్మా? ఇది జరిగి ఇప్పుడు 5 ఏళ్ళు అవుతుందండి. ఓకే. వచ్చి చెప్తే నేను అడిగాను, అబ్బాయి ఎట్లా వచ్చి చెప్పాడు, నువ్వు మళ్ళీ ఎందుకు పోతున్నావు, ఏంది అసలు ఆ అమ్మాయితో నీకేం పని, నేనేం తక్కువ చేస్తున్నాను నీకు అని అడిగి అరిసి గొడవ పెట్టుకున్నానండి. గొడవ పెట్టుకుని మా బాబుకి కూడా చెప్పేశాను, ఇట్లా చేస్తున్నాడు రా నాన్న అని. మా బాబు అప్పుడు పెళ్ళైన కొత్తల్లో పాప పుట్టింది, బెంగళూరులో ఉంటున్నాడు. మీ నాన్న ఇంకా మారలేదురా చిన్నప్పటిది, మళ్ళీ ఇప్పుడు కంటిన్యూ చేసుకుంటూ వస్తున్నాడు? అలా ఆయన వచ్చి ఇక్కడ న్యూసెన్స్ చేశాడు, కోడలు వచ్చింది ఇప్పుడు, అది మళ్ళీ వాడు నెలగొట్టి వాడు ఏమని చెప్పాడంటే నాకు, ఆ పిల్లలు కూడా నానా నానా అని పిలుస్తున్నారు మీ ఆయన అని చెప్పాడండి. నాకు ఎంత బాధ ఉంటదండి అని చెప్పి ఇంక నేను అరిసి గొడవలు పెట్టుకున్నానండి. గొడవలు పెట్టుకున్నాక అసలు వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందంట? వాళ్ళిద్దరికి నిజంగానే మ్యారేజ్ అయిందా? ఆ అబ్బాయికి అమ్మాయికి మ్యారేజ్ వాళ్ళు ఏదో చర్చిలో పెళ్లి చేసుకున్నారంటండి ఆ అమ్మాయిని. చేసుకున్నారు. మరి పిల్లలు పుట్టినప్పుడు అతనికి తెలియదా? చూసుకుంటున్నాను నేను, ఆ పిల్లలకు కూడా బాగా సంపాదించి పెట్టుకుంటున్నాను, మధ్యలో మీ ఆయన వచ్చాడు అది ఇది ఎప్పుడు నుంచి అబ్బాయి అంటే ఇప్పుడు 2 సంక్రాంతులు అయిపోయినాయి అని చెప్పాడు. అంటే మా అబ్బాయి పెళ్లి అప్పటి నుంచి మొదలు పెట్టాడు. ఓకే. మొదలు పెట్టాడు వెళ్ళటం చెయ్యటం అంతా. ఇంకా దాన్ని ఏం చేశాడు, బార్ వెనకమాలే ఇల్లు తీసుకొని అమ్మాయిని అక్కడ పెట్టేశాడు. ఇంక ఈ అబ్బాయి ఏంటో ట్యాక్సీలకో ఎక్కడికో పోతాడంట. ఆ అబ్బాయి ఫ్రెండ్స్ చెప్పాడంట. మీ పిల్లలకి చెప్పారు కదా, పిల్లలు ఏమన్నారు? మీ ఆయన దగ్గర అప్పుడంటే ఆయన పెద్ద ఆయన, వీళ్ళు చిన్న పిల్లలు, ఇప్పుడు మీ పిల్లలు కూడా పెద్దోళ్ళు అయ్యారు, నలుగురు సమాధానం చెప్పే పొజిషన్ లో ఉన్నారు. పాప వచ్చింది, బాబు అందరు వచ్చారండి. అందరు వచ్చి అరిచారు. అరిస్తే ఇంకా నేను ఫోన్లే దంజోలు అది ఇదని అన్నాడు. మళ్ళీ సరే ఇంకా తర్వాత ఏమైపోయింది మరి ఏంది ఇప్పుడు, మరి అమ్మకి గ్యారెంటీగా నమ్మకం ఏం కావాలంటే నా మనవరాలకు 1.5 సంవత్సరం, నా మనవడికి 1 సంవత్సరం 7 నెలలు 8 నెలలు ఉంటాయి. ఇద్దరి మీద చేతులు పెట్టాడండి, పిల్లల మీద ఒట్టు నేను బానని. పిల్లల మీద ఒట్టు పెడితే నేను ఇంక సరే కావచ్చు ఇంక పాలు లేని అసలు నేను ఇంకా జోలి ఆ ఊసు కూడా ఎత్తలేదండి. చెప్పండి, ఇది ఎప్పుడు జరిగిందమ్మా? ఒక 5 ఏళ్ల క్రితమా? ఒక 5 ఏళ్ల క్రితం. ఆ చిన్న పిల్లల మీద ఒట్టేసి మరీ చెప్పాడు ఇంకోసారి ఆ అక్రమ సంబంధం కంటిన్యూ చేయనని ఒట్టేశాడు. ఒట్టేసి నాకేమైంది, ఇంకా మా శ్రీకాంత్ మా అమ్మ మా నాన్న ఇద్దరు ఒక తాట ఉండాలా అని చెప్పి మా కోడల్ని జాబ్ చేసే అమ్మాయిని మానిపించుకొని ఇక్కడికి వచ్చారండి నర్సరావుపేట. మీకు దగ్గరలో ఉండడానికా లేకపోతే మీతో ఉండడానికా? మాతోనే 1 సంవత్సరం ఉంటే ఇద్దరు సెట్ అవుతారు, ఇప్పుడు గొడవలు పడ్డారు కదా అని ఆలోచనతో అబ్బాయిని కాదమ్మా, మీ వయసుకి మీరు మీ ఆయన కలిసి మీ అబ్బాయి కాపురు నిలబెట్టడానికో లేకపోతే మీ కూతురు కాపురు నిలబెట్టడానికో వెళ్ళాలి గాని, మీ అబ్బాయి కోడలు మీ కాపురు నిలబెట్టడం కోసం వచ్చారు. వచ్చానండి. వచ్చినాక ఇంక కొట్టేశాడు కదా, ఉంటున్నాడు పోతున్నాడు. నేనన్నా శ్రీకాంత్ నాన్న ఒకసారి కనిపెట్టరా, నువ్వు 10 రూమ్ లోనే వర్క్ చేసుకుంటున్నావు అని అంటే, మా నాన్న మీద నాకు నమ్మకం ఉందలేమో పిల్లల మీద వచ్చేసాడు, యాడికి పోడు అని అన్నాడు. నమ్ముతాం కదా ఎవరమైనా. అంతలోకి కరోనా వచ్చింది మేడం. ఓకే. ఆ కరోనా వచ్చింది, వాళ్ళకి ఇంటికి వర్క్ ఇచ్చారు. ఇంట్లోనే చేస్తున్నాడు. నేను మధ్య మధ్యన హెచ్చరిస్తున్నాను బాబుతో, ఎల్లడు బారే చూసుకుంటున్నాడంటే, బారు కాదురా రోజు 2ంటికి 1 గంటకి వస్తున్నాడు బారు నుంచి, ఒకసారి గమనించురా అన్న మా పిల్లోడు పట్టించుకోలేదు.
ఏం కాదులేమ్మా నాన్న బార్లు ఎవరో తాగే వాళ్ళు ఉంటారులే, అలవాటు అవుతుంది అది ఇదని చెప్పుకొచ్చాడు. ఓకే. ఇంకా తర్వాత మా కోడలికి మళ్ళీ రెండో పాపకి ప్రెగ్నెన్సీ వచ్చి అమ్మాయి వాళ్ళ పుట్టింటికి వెళ్ళిపోయింది అనంతపురం. అమ్మాయి అక్కడ వెళ్ళిపోయి ఇంకా 2 ఏళ్ళ అమ్మాయి నేను ఖాళీగా ఉన్నాక అత్తయ్య నేను చదువుకుంటాను ఎంటెక్ చేసుకుంటానని అమ్మాయి అక్కడ కాలేజీలో జాయిన్ అయింది. ఇంకా 2 ఏళ్ళు ఆడే ఉంది. ఇప్పుడు ఇంకా మా పిల్లల మీద కొట్టేసి కూడా మళ్ళీ వెళ్ళాడండి. అబ్బబ్బా, పసిపిల్లల మీద కొట్టేసి మళ్ళీ అక్రమ సంబంధం కంటిన్యూ చేశాడు. మళ్ళీ ఫోన్ నాతో ఏమన్నా ఉండకుండా ఉంటున్నాడండి నాతో. ఓకే. సరే నాకు తెలీదు. మా పక్కింటి వాళ్ళది బాబుది పెళ్లి మ్యారేజ్ అయితే మేమేం చేశాను, అందరం రెడీ అవుతున్నాం మ్యారేజ్. 2 వచ్చారండి పిల్లల్ని ఎత్తుకొని. ఏంటమ్మా వచ్చారు, ఏంది ఎవరు, అంజిరెడ్డి గారి ఇల్లు ఎక్కడ, అంజిరెడ్డి గారి ఇల్లు ఎక్కడ అని అడుగుతా వచ్చారంట. అంజిరెడ్డి గారు ఏంటంటే కింద వాచ్మెన్ చెప్పారంట. చెప్తే ఇంకా వచ్చి ఏమ్మా అని అంటే, ఏందమ్మాయి వచ్చారు ఎవరు మీరు అని అంటే, మేమమ్మా అంజిరెడ్డి గారు మాకు చీటీ డబ్బులు కట్టాలా స్వరూప, అమ్మాయి పేరు స్వరూప, డబ్బులు కట్టాలా, డబ్బులు అడగమంటే మీ ఆయన్ని అడగమంటుంది అని అన్నారు. అసలు డబ్బులు ఏందని అంటే నేను చెప్పిన మా అబ్బాయి కొన్ని నంబరని నేను మా అబ్బాయినే పిలిచాను. ఉండండి అమ్మా మా అబ్బాయికి చెప్పండి అని నేను శ్రీకాంత్ అని మా బాబుని పిలిచాను. మీ అబ్బాయి నమ్మకం ఏంటంటే నాన్న పిల్లల మీద ఒట్టేశాడు కదా, మారిపోయి ఉంటాడు, అమ్మకి అనవసరమైన అనుమానం, ప్రతిసారి డౌట్ పడుతుంది అని అనుకుంటా వచ్చాడు ఇప్పటిదాకా. ఆ ఉంచుకున్న అమ్మాయి చిట్టీలు కట్టట్లేదని ఆ అమ్మాయిని అడిగితే మా ఆయన పలానా చోట ఉన్నాడు వెళ్ళి ఆయన అడగండి అని మీ ఇంటికి పంపించిందా? అవును. ఓర్ని. వాళ్ళిద్దరు పోటాడుకున్నారంట. పోటాడుకొని అక్కడ చీటీ డబ్బులు కాడ మా ఇంటికి వచ్చింది. మేమెందుకు ఇస్తాం చీటీ డబ్బులు అని నేను మా బాబుని రూమ్ లో ఉంటే బాబుని పిలిచారు. ఆ బాబు చూడు శ్రీకాంత్ వెళ్ళి ఎవరో వచ్చారు. మీ అబ్బాయి కళ్ళు తెరుచుకొని ఉంటాయి ఇప్పుడు వాళ్ళ నాన్న అవతారం చూసి. ఏంటమ్మా అంటే మీ నాన్న అంటే, మా నాన్న అసలు అమ్మాయిని వదిలేదు మా పిల్లల మీద వచ్చేసాడు. కాదంటే ఎందుకయ్యా మొన్న కూడా వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు మీ నాన్న. మేము చూసాము ఎప్పుడు మొన్న సంక్రాంతికి అరిసెలు కూడా కొట్టారు, అది మీ నాన్న పిండి తెంచి అరిసెలు వండిచ్చారు అది ఇదని చెప్పుకొస్తే మా అబ్బాయి ఏం చేశాడు నమ్మల. అంటే వాళ్ళు అన్నారు మా చేతిలో పసిపిల్లలు ఉన్నారు, పిల్లల మీద ఒట్టేసి చెబుతున్నాం అయ్యా మీ నాన్న పద్దాక ఆడే ఉంటాడు అని చెప్పారు. వాళ్ళు పిల్లలే దొరికారు వాళ్ళకి కూడా ఒట్లేయడానికి. వాళ్ళకి కూడా ఇంకా మేమేం చేసాము, ఇంకా నేనండి అడిగా చెప్పండి మా బాబు అన్నాడు నువ్వు అడగొద్దమ్మా నాకు బెంగళూరు కంపెనీ పని మీద కంపెనీ వాళ్ళు పిలిచారు, నేను ఎల్లుండి కంపెనీ వెళ్తున్నా వచ్చి నాకు అడుగుదాం అడగొద్దు అన్నాడు. అదే ఆఫీస్ టెన్షన్ లో ఇప్పుడు ఎందుకు న్యూసెన్స్ పెట్టుకోవడం, వచ్చి నాకు అడుగుదాం అన్నాడు అని బాబు. ఇప్పుడు వచ్చిన వాళ్ళు ఏమయ్యారమ్మా, అపోస్తులు చేసుకోవడానికి వచ్చిన వాళ్ళు ఏమన్నారు, మళ్ళీ ఎప్పుడు వస్తామన్నారు? ఎవరు డబ్బులు అడగడానికి వచ్చారు కదా. ఇంక వాళ్ళు మాకు సంబంధం లేదు అసలు పోండి ఎవరి గురించి అంతే, మీరు రివర్స్ అయ్యారు, మంచి పని చేశారు. మా అబ్బాయి ఓకే మంచి పని చేశారు. అసలు మీరెవరో మాకు తెలీదు, మా నాన్న అసలు మాకు అట్లాంటి వాడు కాదు వెళ్ళిపోమ్మని అరిసి పంపించేశాడు. ఓకే, వాళ్ళ ముందు ఎందుకు దొరకడం అని. ఓకే అమ్మా. ఇంకా తర్వాత నేను మా బాబు వెళ్ళినాక నాకు ప్రాణం ఊరుకోలేదండి, పసిబిడ్డల మీద వచ్చేసాడు కదని నేను అడిగా. పోతున్నాను ఏంది ఇప్పుడు ఏం చేస్తావు నా ఇష్టం అన్నాడు. ఏంటి మళ్ళీ చెట్టు మాట్లాడుతున్నాడు ఏందని ఇంకా నేను ఇంకా అరిసి ఇంకా మా శ్రీకాంత్ వచ్చినాక ఇంకా నేను అప్పుడు నా మనవరాలు నా దగ్గరే ఉంది పాప, ఆ పాపని తీసుకొని ఇంకా నేను మా పాప కాడికి గుంటూరు వెళ్ళిపోయానండి. గుంటూరు వెళ్ళిపోయి ఇంకా నాకు అసలు బాధ వేసింది, నువ్వే ఉండు దాన్నే పెట్టుకొని ఉండి నేను వెళ్ళిపోయా. ఇంకా నాకు కోపం వచ్చి వెళ్ళిపోయా. ఇంకెళ్ళిపోతే మా అక్క మా బావ వాళ్ళందరూ వచ్చి అది కాదమ్మా అట్టా ఎట్టా అని చెప్పి తీసుకొని వచ్చారు. ఏమని చెప్పి తీసుకొచ్చారమ్మా? ఆయన ఆల్రెడీ పిల్లల మీదే ఒట్లేస్తుంటే ఓ పక్కన ఒట్లేస్తున్నాడు అంటే ఇంక చెయ్యళ్ళే. మీ అబ్బాయి ఊరుకున్నాడా పసిపిల్లల మీద ఒట్లేస్తుంటే? ఊరుకో, ఇంక మా అబ్బాయి అరిచాడండి. అరిస్తే అంటాడు నేను వెళ్ళాను ఇప్పుడేంది అయిపోయిందిగా వెళ్ళాను ఇప్పుడు ఏం చేయమంటారు నన్ను అని గట్టిగా మా బాబు రివర్స్ అవుతున్నాడు. ఏం చేసుకుంటారో చేసుకోండి అని రివర్స్ అవుతున్నాడు. ఇంకా మా శ్రీకాంత్ అన్నాడు ఇక కమా నాన్న అసలు చెప్పినా అర్థం చేసుకునే మనస్తత్వం కాదు, మూర్ఖుడు మీ ఆయన అని చెప్పి ఇంకా
అబ్బాయి బెంగళూరు వెళ్ళిపోయి ఒక 20 రోజుల తర్వాత మళ్ళీ వచ్చాడు. ఇంక వచ్చినాక ఏడుకొచ్చి ఏం చేశాడు, ఎట్లానే ఉగాది పండగ రోజు, ఈ ఉగాది పండగకి ఖచ్చితంగా 2 ఏళ్ళు మేడం జరిగి, ఉగాది పండగకి ఏమైంది, బార్లో అప్పుడు కరోనా వచ్చి అందరూ మందులు లాక్డౌన్ అంతా లాక్ చేశారు కదా. అవును. నేను లేనని అప్పుడు మొత్తం ముందంతా తెచ్చి ఇంట్లో పెట్టి లాక్డౌన్ లో అసలు అపార్ట్మెంట్ లో కూడా ఎవ్వరు రాకూడదని బోర్డు రాశాడు. పెడితే రేత్రి కార్లు మందులు తెచ్చి దాన్ని ఇంకొక అమ్మాయిని ముగ్గురిని ఇంట్లో పెట్టి 2 కుర్రవాళ్ళని ఇంట్లో పెట్టి మందు అమ్ముతున్నాడండి. మందు అమ్ముతుంటే మేమిద్దరం మా అబ్బాయి నేను గుంటూరులో ఉండి ఫోన్ చేసి మా అబ్బాయి అడిచాడు. పక్కన వాళ్ళు ఫోన్ చేసి చెప్పారు మాకు, మా ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వస్తున్నారు, లాక్డౌన్ అంటే మాకు వచ్చి బెల్లులు కొడుతున్నారు, అంజిరెడ్డి గారు లేదని. కాదమ్మా, లాక్డౌన్ లో అందరూ ప్రాణాలతో ఎక్కడి నుంచి వైరస్ వస్తుందా అంటే టెన్షన్ లో పడుతుంటే మీ ఆయన మందు సీసాలు ఆయన బిజినెస్ లో నుంచి తెచ్చి ఇంట్లో పెట్టి అమ్ముతున్నాడా? ఇప్పుడు ఆ డబ్బు వస్తుంది సరే, దాంతో పాటు కోవిడ్ వచ్చి సీరియస్ అయ్యి ఉంటే ఏం చేసేవాడు? నాకు ఫోన్లు చేసి అరుస్తుంటే ఇంక మేము ఇంకొక రోజు ఫోన్ చేసి తిట్టాం, నువ్వు అమ్మొద్దంటే ఇంక అయిపోయింది అమ్మంగా అన్నాడు. తెల్లారి పొద్దున్నే మళ్ళీ సరుకు తెచ్చి రేపు తెల్లవారుదాం సరుకు తెచ్చి మళ్ళీ అమ్ముతున్నాడంట. అమ్ముతుంటే పక్కన వాళ్ళు ఏం చేశారు, పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తే పోలీసులు వచ్చారు. పోలీసులు వచ్చి ఇంకో పారిపోయాడంట. పారిపోతే పక్కన అబ్బాయి చెప్పాడు, ఆంటీ అంకుల్ లేరు ఇంట్లో వెళ్ళిపోయారు, పోలీసులు వచ్చారు, నన్ను రమ్మంటున్నారు లోపలికని అడిగారు. అడిగితే సరే ఎల్లు అబ్బాయి ఎల్లు, మరి ఎవరు లేనప్పుడు ఇంట్లో గోల్డ్ అది ఉందయ్యా నాది, ఎల్లు నువ్వు అని చెప్పా. ఆ అబ్బాయి ఆ ఎస్ఐ గారితో వచ్చాడు. వచ్చినప్పుడు నేనన్నా ఎస్ఐ గారికి ఫోన్ చెయ్యా అన్నా. వాళ్ళు లిక్కర్ వాళ్ళు అనమాట వచ్చేది. ఎక్సైజ్ వాళ్ళు వచ్చారు. ఎక్సైజ్ వాళ్ళు అయితే ఆయన వచ్చి, ఏందమ్మా ఇంట్లో ఎవరు లేకుండా ఇల్లంతా బాత్రూముల్లో ఇదంతా మందు పెట్టాడు ఏంటి అసలు అని అంటే, ఏం చేశానండి, ఇలా ఒక అమ్మాయిని ఇలా ఉంచుకొని నన్ను వదిలేసిపోయాడు, నేను ఉంటే అది జరిగేది కాదు, నా ఇల్లు లాడ్జింగ్ చేశాడు అని చెప్పి నేను అని ఏడ్చానండి ఆయనకి బాధపడి. అది తప్పయిందంట అట్లా చెప్పటం. వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి నువ్వు నా స్టోరీ ఎందుకు చెప్తావు, నా పరువు తీస్తావా అనేది ఆయన ఎలిగేషన్. ఓకే, ఆయన చెయ్యాల్సినవి అన్ని చెయ్యొచ్చు, అది నువ్వు బయటకి చెప్పకూడదు. చెప్పకూడదంట. సరే అది కూడా అంటే ఆయన మాత్రం నా బిడ్డ మీద ఒట్టేయచ్చు, నా కూతురు అదే మీ ఆయన ఎన్నన్నా చెయ్యొచ్చు. అదే అమ్మా, నేను మాత్రం ఎవరికి చెప్పకూడదంట. చెప్పడం పెద్ద తప్పు అయిపోయింది. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.